సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం ఏలినాటి శని ప్రభావంలో ఉంటారు. మరి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి లాభాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావాలు జరుగుతున్నటువంటి మకర కుంభ మీన రాశుల్లో ఈ మకర రాశి వాళ్ళపైన వీళ్ళకి ఆధిపత్యం అనేటటువంటిది, ఆ యొక్క ఇంటెన్సిటీ అనేటటువంటిది, ఏలినాటి శని ఇంటెన్సిటీ తగ్గిపోతుంది, తీవ్రత. కాబట్టి వీళ్ళందరూ కూడా మంచిగా రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. గెలవడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కనుక రిజల్ట్స్ కనుక వచ్చినట్లయితే. ఆ విధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అనేకమైనటువంటి లాభాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కటి లాభాలు తీస్తారు, చక్కగా ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకు వస్తాయి. తర్వాత అనేకమైనటువంటి విజయాలు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వ్యాపార లావాదేవీల దగ్గరకు వచ్చేసరికి మీకు ఈ యొక్క మకర రాశి వారికి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకండి. ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యాపారాలు, కంప్యూటర్ బిజినెస్లు చేస్తున్నటువంటి వ్యాపారాలు, సేల్స్ అండ్ సర్వీసెస్, వీటిల్లో మీరు పైకి వస్తారు. ధాన్యాలు ఇవన్నీ కూడా ముందులంజలో ఉంటారు. సంతానం లేనటువంటి వారికి ఈ వారంలో సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా మీరు అంతా ఒక ముందుగంజలో ఉంటారు, చక్కగా ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి స్నేహాలు దూరంగా పెట్టుకొని చక్కగా చదువుతారు, మంచిగా సాధిస్తారు. మంచి మార్కులతో 6.2 మార్క్స్ వస్తుంది అనుకునేటువంటి సాహిత్య అనేటటువంటి ఈ యొక్క మకర రాశి అమ్మాయికి 9.5 మన 10th క్లాస్లో చక్కటి మార్క్స్ వస్తే వాళ్ళ కుటుంబం యావత్తు కూడా ఆశ్చర్యపోయారనమాట. అనిలని మరి కేశవ గారి తాత అని అంటాం. మొత్తం ఆ యొక్క అపార్ట్మెంట్లో మొత్తం అందరికీ కూడా పార్టీలు ఇచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే ఊహించని పరిణామాలు. ఇది ఉదాహరణ ఏంటంటే ఊహించని పరిణామాలు జరుగుతాయి సంతోషంగా అనేటటువంటిది ఇక్కడ ఉదాహరణ. ఆ విధంగా మకర రాశి వాళ్ళంతా కూడా విద్యార్థులు మరి మీకు చక్కటి మార్కులు రావడం, విదేశాలకు వెళ్ళి మీరు చక్కగా సక్సెస్ అవ్వడం, విదేశాల్లో మీరు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి చక్కగా. కాబట్టి ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో మకర రాశి వాళ్ళంతా కూడా మనశ్శాంతిగా ఉంటారు చక్కగా. ఈ యొక్క మకర రాశి వారికి రెమెడీస్ ఏంటంటే, ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి చక్కగా. ఆ నవగ్రహాలకి చక్కగా తైలాభిషేకం చేయండి శనీశ్వరుడికి. ఆ తర్వాత శనివారం నాడు చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆయనకు కానీ పాదపద్మాలకు మీరు కనుక పూజ చేసుకున్నప్పుడు బ్రహ్మాండంగా మీకు ఉంటుందన్నమాట.